లైఫ్ ఈజ్ ఎ వన్ టైం గేమ్. ప్లే ఇట్ వైజ్లీ. జీవితం ఒకే ఒక్కసారి వచ్చే అవకాశం. చాలా ఆచితూచి వ్యవహరించాలి అని అర్థం. మనం ఒక గేమ్ ఆడామనుకోండి, దానిలో కొన్ని తప్పులు చేసాం, అదొక ప్రాక్టీస్ గేమ్ అయ్యి మళ్ళీ ఒరిజినల్ గేమ్ ఆడితే ఆ తప్పులు రెండోసారి రిపీట్ చేయం. కానీ జీవితంలో చాలా పెద్ద సమస్య ఏంటంటే ఒకటేసారి ఆ జీవితం వస్తుంది. చేసేసినవి జరిగిపోయినవి తిరిగి మనం విత్డ్రా చేసుకోలేం. ముందుకు వెళ్లాల్సిందే తప్పితే వెనక్కి తిరిగి చూసుకోలేం. ఇటువంటి పరిస్థితి జీవితంలో ఉంటుంది. ఈ లైఫ్ అనే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ లో చాలా మంది వస్తుంటారు, పోతుంటారు, చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ మనం మాత్రం వీలైనంత వరకు ఒక 10 ఏళ్ల బ్యాక్ తిరిగి చూసుకున్నా, 20 ఏళ్ల బ్యాక్ తిరిగి చూసుకున్నా, మన లైఫ్ లో మళ్ళా అదే లైఫ్ మనకు వచ్చినా మనం అదే విధంగా ప్రతి క్షణం నేను లీడ్ చేస్తాను అనేటట్టు అంత పర్ఫెక్ట్ గా మన పాస్ట్ కూడా ఉండాలి. ఇక నుంచైనా సరే అటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక సర్వే చదివాను. కొంతమందిని కూర్చోబెట్టి ఏదో ఒక కంట్రీలో అందరికీ ఒక నోట్ ఇచ్చారంట, ఒక పేపర్ ఇచ్చి రాయమన్నారంట. లాస్ట్ 20 years నీ లైఫ్ ని తిరిగి వచ్చేస్తే నువ్వేమేమి మార్చుకుంటావు, ఏమేమి మార్చుకోవాలనుకుంటున్నాను. చాలా మంది చాలా రాశారంట. ఒకళ్ళు, మేము కొంతమంది ఫ్రెండ్స్ నమ్మాం, వాళ్ళు మమ్మల్ని మోసం చేశారని. ఇంకొకళ్ళు, మా తల్లిదండ్రులు చనిపోయారు, ఇప్పుడు వాళ్ళు బతుకుంటే బాగా చూసుకుంటామని చెప్పి. ఇలా చాలా చేంజెస్ తీసుకొస్తామని రాసి పెట్టారంట. కానీ ఒక్క వ్యక్తి మాత్రం, నాకు మళ్ళా నా 20 సంవత్సరాల లైఫ్ నాకు తిరిగి ఇచ్చేస్తే నేను మార్చుకోవడానికి ఏమీ లేదు, నేను సేమ్ అలానే లీడ్ చేస్తానని చెప్పి. ఒక్కసారి వచ్చే 20 years తర్వాత, అంటే ఈ 2022 అనుకోండి, 2042 రోజు ఎవరైనా అలా రాసుకోగలిగితే వాళ్ళ జీవితం ధన్యమైనట్టు. కాబట్టి మన జీవితంలో రిగ్రెట్ అవడానికి, రిపెంట్ అవడానికి ఎటువంటి స్కోప్ ఉండకూడదు, ఎటువంటి ఆస్కారం ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో ఏదో ఒక బలహీనమైన క్షణంలోనో, ఏదో ఒక వీక్నెస్ తోనో మనం ఒకటి చేయకూడదని చేస్తాం, లేదా ఏదైతే మనం వద్దనుకుంటామో కానీ చేసేస్తాం అనమాట. అలాంటివి ఎంత తక్కువ జరిగితే జీవితంలో అంత మంచిది. ఎందుకంటే ఒకసారి కొన్ని మాటలు కానీ, కొన్ని సంఘటనలు కానీ జరిగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని అండూ చేయలేం, డిలీట్ చేయలేం లైఫ్ లోంచి. అవి లైఫ్ లో పాస్ట్ లో అలానే ఉంటాయి. చాలా మంది జీవితాల్లో ఇదే పెద్ద సమస్య అవుతుంది అనమాట. ఇదే మన గుదిబండి లాగా మనకు ఒక బ్యాగేజ్ అయిపోద్ది మన మైండ్ లో. కాబట్టి వీలైనంత చిత్తశుద్ధితో లైఫ్ లో, ఎందుకంటే వచ్చే 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత మనం తీసుకున్న ఏ నిర్ణయం అయినా సరే ఈ రోజు తీసుకున్న దానికి అప్పుడు రిపెంట్ అవ్వకూడదు. ఈ రోజు చేసిన వేస్టేజ్ కి ఆ రోజు రిపెంట్ అవ్వకూడదు. ప్రతిదీ మన చేతిలోంచి జరిగింది, దాన్ని 100% మనమే రెస్పాన్సిబిలిటీ అనుకోవాలి. అందుకనే ఈ సామెత బాగా గుర్తుపెట్టుకోండి. జీవితం ఒకేసారి వస్తుంది, అది ఒక్కసారి ఆడే ఆట మాత్రమే. రిపీటెడ్ గా సెకండ్ లైఫ్ రాదు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకో లైఫ్ వస్తుంది, ఆ లైఫ్ లో నేను బాగా పర్ఫెక్ట్ గా ఉంటానంటే అది కుదరదు. అందరితో పాటే మన లైఫ్ కూడా. దాన్ని ఈ లైఫ్ లోనే ఎంత పర్ఫెక్ట్ గా, అంటే ఎంత లైఫ్ కి అనుగుణంగా మనం చేసుకోగలితే మనకు అనుగుణంగా మనం అంత సక్సెస్ఫుల్ అవుతాం. అంటే ఈ జీవితంలో సక్సెస్ అంటే ఇక్కడ వచ్చే సక్సెస్ అని కాదు, మనం సాటిస్ఫైడ్ గా ఉంటాం.